Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on second part of one Neno Okadine movie. But if you remember the first time, hi, Sadhna, I do reaction here on movie. See, if you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. I wanna buy some new comfortable chair. Please suggest me good back relaxing chair so that my body can be straight and please. What is హలో happening సైంటిస్ట్. here? ఏ ఎక్స్పెరిమెంట్తో ఏ నిజాలు బయటకు వస్తాయో, ఏ నిజాలతో ఏ కంపెనీ రోడ్డున పడుతుందో తెలిసిన వాడిని ఎవరితో పెట్టుకుంటే ప్రాణాలు పోతాయో తెలియకపోతే ఎలా? పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నానని మోడీస్ మానేశాననుకుంటున్నావా? నిశాన్ని ఎవరు చంపలేరు. మీ కంపెనీ ప్రొడక్ట్స్ వల్ల క్లైమేట్ పొల్యూట్ అవుతుంది, రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు. వాళ్ళకి వేరే చాయిస్ లేదు కాబట్టి చనిపోతున్నారు. నీకు Oh, నిజం తెలుసు కాబట్టి రెండు చాయిస్లు ఇస్తున్నాను. మనీ కావాలా, ప్రాణాలు కావాలా? ఎంతమందిని చంపుతారు? ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, అందరిని చంపేస్తారా? నేను పిలవగానే ధైర్యంగా వస్తే మనీ కావాలంటవేమో అనుకున్నాను. నాకు అర్థమైతే నీకు ప్రాణాలు అవసరం లేదని. నేను ఇక్కడికి వస్తున్నట్టు నా ఫ్రెండ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నన్ను చంపితే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అందరూ అంటుంటారు నేను మర్డర్ చేస్తే ఏ ప్రూఫ్స్ ఉండవని. ఎందుకంటే what the hell? నేను మర్డర్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. Oh, he's one of them who killed his mother, father. Oh, he is intentionally doing that. Oh, why the scenes? Awesome, yaar. Awesome. తెలుసు తేడా వస్తే సస్పెన్షన్ కన్ఫర్మ్ సార్. రే ఎప్పదో ప్రమోషన్. ఔ ఓ హలో రాక్ స్టార్, ఈసారి ఎవరిని చంపావు? సారీ, ఎవరిని చంపాను అనుకుంటున్నావు? నన్నే ఎవరో చంపాలని ట్రై చేశారు. ఓ ఊహించని అటాక్ జరిగినట్టు అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా ఉంది. ఎవరు అటాక్ చేసి ఉంటారబ్బా? అదే సార్, సార్ ఒకళ్ళు బీర్ బాటిల్ తో పొడి చంపేశారు కదా, వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేసి ఉంటారు. సార్ రివర్స్ చేసరికి పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకుందాం, కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదే. హలో, ఏంటి వెతుకుతున్నావు? What? Where is the camera? నేను వాళ్ళని ఫోటోలు తీశాను. ఓ ఈసారి కెమెరా నుంచుకున్నాడు సార్. హలో, నువ్వు ఎంత వెతికినా దొరకదు. నువ్వు బాటిల్తో పొడుస్తావు, బాడీ ఉండదు, ఫోటోలు తీస్తావు, కెమెరా ఉండదు. నువ్వు ఊహించుకుంటావు, నేను సస్పెండ్ అయిపోతావు. ఒక్కసారి నమ్మితే విధవ అంటారు, రెండోసారి కూడా నమ్మితే జాన్ భాష అంటారు. జాన్ భాష అబ్బా అన్నారు. అంటే ఇవన్నీ ఎలా పగిలాయో జాన్ భాషకి తెలుసు. ఎలా సార్? ఎలానా నేను చెప్తా. ఇలా పగిలాయి, ఇలా పగిలాయి. చూడు. Breaking news. సార్, Rockstar Gautam ఇంట్లో ఇన్స్పెక్టర్ జాన్ బాషా విధ్వంసం. జాన్ భాష తన విధ్వంసం. సస్పెన్షన్ కు ప్రతీకార చర్యగా గౌతమ్ ఇంట్లో అన్ని పగలగొట్టిన జాన్ బాషా. చెప్పండి మీరేమంటారు? ఇవన్నీ నేను పగలగొట్టలేదు. అంత గౌతమ్ ఊహించుకున్నాడు. కావాలంటే రాష్ట్ర గౌతమ్ నేను గౌతమ్. చెప్పండి గౌతమ్. ఇది పోలీసులు చేసిన పనా? మీరు మిస్టర్ గౌతమ్, మీపై నిజంగా అటాక్ జరిగిందని మీరు నిరూపించుకోగలరా? నిరూపించలేనిదంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోతుంది. కెమెరా కూడా కనిపించిన కొన్ని నిజాలు ఉంటాయి. Oh, నిజం, అబద్ధం,
అబద్ధం ఓహ్! కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసి ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను, అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి, నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నా. గౌతమ్ గౌతమ్ పడిపోతావు నాన్న ఓహ్! పరిగెత్తకు ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్స్ యువర్ డెస్టినేషన్ ఏం ఫ్లైట్స్ ఉన్నాయి? ముంబై 12:15 గోవా 12:20 అండ్ ఢిల్లీ 12:50 ఢిల్లీ, ముంబై, ముంబై, ఢిల్లీ, గోవా, గోవా, ఢిల్లీ. ముంబై, ఢిల్లీ, గోవా. గోవా. दिल्ली क्यों नहीं आए यार? ఈ జీవన్ విత్తనాల వల్ల భూమి కాలుష్యం అవుతుంది పశువులు చనిపోతున్నాయి మనుషులకు ఇంట్రోపాట్ కి బీజీ వేయద్దు వ్యూవర్స్ కి డైరెక్ట్ గా మ్యాట్ అర్థం కావాలి నెక్స్ట్ ప్లే చేయి జన్యు మార్పిడి విత్తనాల వల్ల కలిగి సైడ్ ఎఫెక్ట్స్ పై స్పెషల్ రిపోర్ట్ నెక్స్ట్ ప్లే టు సి ప్లే చేయి కాళ్ళు చేతులు పొట్ట ముక్కులోంచి రక్తం వచ్చి పశువులన్నీ చచ్చిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దేవుడు వచ్చి Cyanide? This is the report. Government. It's poison. డేంజరస్ కదా. ఇంతే కాదు ఇంకా చాలా నిజాలున్నాయి అన్ని బయటకు వస్తాయి yes శీతల్ I have great news for you గోవా are you sure Oh, thank you okay bye guess what గౌతమ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది గోవా oh. సముద్రం రాక్ స్టార్ I'm flying Oh. कृते यार, कृते. చివరికి మిమ్మల్ని పట్టుకోవాలంటే జేమ్స్ బాండ్ హీరోయిన్ల స్పీడ్ బోట్లో రావాల్సి వచ్చింది ఇక్కడున్నా నీకులా తెలుసు. మీ బ్యాడ్ లక్ సార్ మీడియా ఎక్కడున్నా తెలిసిపోతుంది ఏం కావాలి నీకు? ఓ 10 నిమిషాలు స్మాల్ ఇంటర్వ్యూ మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? ప్రైవసీ అని ఆలోచించి మీ ఫుటేజ్ టీవీలో వేసుండకపోతే మీరు ఇలా యాట్లో కాదు జైల్లో రిలాక్స్ అవుతుండేవాళ్ళు జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫైన్ నాకు ప్రైవసీకి అర్థం తెలుసు కనుక వెళ్ళిపోతాను మీకు గ్రాటిట్యూడ్ కి అర్థం తెలిస్తే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి 5:30 ఈవినింగ్ బీటల్ స్టాక్ లో వెయిట్ చేస్తుంటాను నా గురించి మీకు తెలీదు కాదని నెగ్లెక్ట్ చేస్తే సీలో దూకేస్తాను హాయ్ సార్ మళ్ళీ వచ్చేంటి? ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్ నేను ఇప్పుడే కదా వచ్చాను నేను సమీరాని ఐ న్యూస్ మీ ఫుటేజ్ టీవీలో వేశాను మీరు నా కెమెరా పగలగొట్టారు గుర్తుందా Oh, he's feeling like this happened, but సార్ ఇందాకే కదా వచ్చావు, ఇంటర్వ్యూ అడిగావు. అంటే నేను వచ్చినట్టు మీరు ఊహించుకున్నారన్నమాట యాక్చువల్లీ జనరల్గా ఫ్యాన్స్ మీ గురించి కలగంటారు మీలాంటి సూపర్ స్టార్ నా గురించి కలగన్నారంటే అర్జెంట్గా ఈ విషయం మా ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి అయ్యో నెట్వర్క్ లేదు లోపల వైఫై ఉందా సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట superstar, huh? బాగుందో ఏం కావాలి నీకు? ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా చెప్పండి చెప్పండి ఇంకేం ఊహించుకున్నారు నేనేం క్వశ్చన్స్ అడిగాను మీరేం ఆన్సర్స్ చెప్పారు నేనే హాష్గా బిహేవ్ చేయలేదు కదా ఈవినింగ్ 5:30 బీటల్స్ రాకపోతే సముద్రంలో దూకేస్తాను. అలా అన్నానా అయితే ఇది నా క్యారెక్టరే నేను అలానే Kiss అంటాను to know. పని చేద్దాం ఈ కళ నిజం చేసేద్దాం ఈవినింగ్ 5:30 బీటల్ షాక్కి రండి బట్ నాట్ ఫర్ ఇంటర్వ్యూ ఇంకో స్మాల్ ట్రీట్ ప్లీజ్ సార్ మీతో వన్ కాఫీ మీ కళ నిజం చేసేద్దాం ప్లీజ్ సార్ వన్ కాఫీ రాక్ స్టార్ గుర్తుంచుకోండి ఒక స్టార్ ఏసీ లేకుండా బతకగలడు కానీ ఫ్యాన్ లేకుండా బతకలేడు Hmm. 5:30 She did that. She's హాయ్ సార్ మీరు వచ్చేసారా ఐ కాంట్ బిలీవ్ దిస్ అసలు మీరు వస్తారనుకోలేదు ఐ హావ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఐ వోంట్ టేక్ మచ్ టైం జస్ట్ 10 minutes అంతే కాఫీ చెప్పు. గుడ్ ఐడియా కాఫీ తాగుతూ ఇంటర్వ్యూ చేద్దాం
అని చెప్పావు? యా జనరల్గా అందరూ నా ఇంటర్వ్యూ ట్రీట్లా ఉంటుందంటారు. గేమ్ ఆడుతున్నావా? ఇంటర్వ్యూ అంటే రానని ట్రీట్ అని చెప్పి అబద్ధం ఆడుతున్నావా? ట్రీట్ ఏంటి? 5:30 బీటిల్స్. మీరు వస్తే ఇంటర్వ్యూ కోసమని అనుకున్నాను. కాఫీ తాగుదాం అంటే కాఫీ తాగుదాం అని చెప్పు. ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పు. అంతేగాని ఇలాంటి వేషాలు లేదు. చీప్ మీడియా ట్రిక్స్. Why those people are? ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీతో కాఫీ తాగుతుంది అనుకోకండి. వి జర్నలిస్ట్ వి కమ్ ఫర్ ఇంటర్వ్యూస్ నాట్ కాఫీస్. సో థ్యాంక్ యూ. She's playing some cool games, I think, or he can't think that much. What is this happening? రియలీ? హలో, మీరు రాక్ స్టార్. మీరిలా రాకూడదు. మీరు ఎంత లేట్ గా వస్తే అంత క్రేజ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాట్ హ్యాపెన్? ఏంటిలా చూస్తున్నారు? మళ్ళీ ఆ ఇంటర్వ్యూ అమ్మాయి వచ్చేసిందా? మళ్ళీ ఇరిటేట్ చేసిందా? ఐ స్వేర్ చంపేస్తుందా? కాఫీ చెప్తాం. ఓయా కాఫీ తాగేద్దాం. ఇక్కడ డిసైడ్ చేసేద్దాం. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. కాఫీ యాక్చువల్లీ ఇక్కడ కాఫీ దొరుకుతుందో లేదో తెలీదు, కానీ ఫస్ట్ మీట్ లోని బియర్ అంటే బాగుంటది కదా, అందుకే కాఫీ అన్నాను. సారీ బట్ విల్ ట్రై ఫర్ ఇట్. నిజమే, మీరేం టెస్ట్ చేయక్కర్లేదు, కానీ మీ టచ్ బాగుంది. నమ్మట్లేదా? వెయిట్. I have also seen Mahesh Babu sir in my dreams many times. చూసారా, నన్ను చూస్తే వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. I feel like an angel. కాఫీ ప్లీజ్. Mm. Now in this movie, I can't understand what is real, what is fake. Okay. Where are you going? Oh, స్విమ్మింగ్ వెళ్తున్నట్టు ఊహించుకుంటున్నారా? ప్లీజ్ 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 మనిద్దరం స్విమ్మింగ్ వెళ్తున్నట్టు ఊహించుకోండి, బాగుంటుంది. ఇది కూడా రిసీవ్ చేసేద్దాం. ఏంటి ఓకేనా? అంటే కాఫీ తాగ. కాఫీ తీసుకురానా? Something is off here. ఏంటి సమీరా, సడన్గా ఆమె హాట్ అని అలా అడిగేసావు? నాకైతే నోట్లో మాట రాలేదు తెలుసా. What? ఇంకా ఉన్న అమ్మాయిని చూస్తే మీ అబ్బాయిలకి మాట రాదు, అందుకే అలా అడిగాను. ఏ ఎలా ఉంది నా డబుల్ యాక్టింగ్? బాగా చేశానా? Oh. జనరల్గా ఉంది, కానీ ఏంజల్ మాత్రం ఇరిగి తీసావు కదా. ఏంట్రా బాబు, రాక్ స్టార్ కాబట్టి రాయిలో ఉండిపోయాడు, కానీ అదే నేనైతే పడిపోతున్నా. ఏం చూస్తున్నావు? ఏంజల్స్ డ్రెస్ ఎలా మార్చుకుంటున్నారో చూస్తున్నా. What? డ్రెస్ చేంజా? ఇదెందుకు రికార్డ్ చేసావు? నీ డబుల్ యాక్టింగ్ కి టీఆర్పీ పెంచుదామని. నేను కూడా ఇప్పుడు పెరిగిందా టీఆర్పీ? రేపు గౌతమ్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం సార్, చూసి కూడా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. ఇలా ఖాళీగా కానివ్వ చూడకపోతే ఓ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. నేను ఏంజల్ని నమ్మేశారా? నన్ను ఇంటర్వ్యూ గర్ల్ అనుకున్నారు కదా. మీరు కాఫీ మిస్ కొట్టారు కదా. ఈ ఏంజల్ వెళ్ళి కాఫీ తెస్తుంది, అంతవరకు మీరు ఏంజల్తో పాటు నడుస్తుండండి. సార్ సార్, అవును మర్చిపోయాను, నేను గోవాకి మీతో కాఫీ తాగడానికి మాత్రమే రాలేదు కదా, మరెందుకు వచ్చాను? ఏంటి? అంటే కొంకణి భాషలో ఐ లవ్ యూ అర్థం. Oh. చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను పట్టుకుంటే నో చెప్పినట్టు, లేకపోతే ఎస్ చెప్పినట్టే.
చెప్పినావు? అదే ఇందాక ఇది అన్నావు కదా, ఆతుజే మోకర్తా అని. అదే కొంకణిలో ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చేదులుతారా? మిమ్మల్ని మిస్టర్ గౌతమ్, ఎందుకంత చీప్ గా ఊహించుకుంటారు? ఇంటర్వ్యూకి పిలిస్తే ట్రీట్ అని ఊహించుకుంటారు, అనిపించకపోతే ఐ లవ్ యూ ఊహించుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డేట్ అని ఊహించుకుంటారా? సారీ. హలో, మీరు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా అని కనీసం కార్నివల్ అయినా కవర్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా Too రివర్స్ much చేసుకుంటారా? she's doing, huh? మిస్టర్ గౌతమ్, రాక్ స్టార్ అయినంత మాత్రాన ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్తుందని ఊహించుకోకండి. వి జర్నలిస్ట్, వి కమ్ ఫర్ ఇంటర్వ్యూస్, నాట్ డేట్స్. This way they will make him mad. Kistu, no. సారీ. Kistu. యాక్చువల్లీ ఇందాక నిజంగానే ఐ లవ్ యూ చెప్పాను. మీరు నో అంటే తట్టుకోలేక ఇంటర్వ్యూ కావాలనేసాను. మీలాంటి రాక్ స్టార్ కి అమ్మాయిలు వచ్చేలా ఐ లవ్ యూ చెప్పటం, దానికి మీరు నో చెప్పటం మీకు కామిక్ కావచ్చు, బట్ అలాంటి నార్మల్ అమ్మాయికి ఇది చాలా Hmm. పెద్ద విషయం. మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా ఉండే ఛాన్స్ ఇవ్వండి. లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ గుర్తుంచుకుంటాను. నువ్వు నిజం కాదు, నువ్వు అబద్ధం. నో 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 నో, నేను నిజం. యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? Hmm. నీతో మాట్లాడితే నన్ను అందరూ మెంటల్ అనుకుంటారు. నాకు తెలిసి నువ్వు ఇక్కడ లేవు, ఊహించుకుంటున్నాను అంతే. ఓ ఓ నేను అబద్ధం అని మీకు ఎలా తెలుసు? నువ్వు నిజమైతే ఇలా కాఫీ దేవు, కోపంగా మాట్లాడుతావు. వాట్? మీ మగాళ్ళంతా ఇంతే. ప్రేమ చూపిస్తే అబద్ధం అనుకుంటారు, కోపం చూపిస్తే నిజం అనుకుంటారు. ఈ మాత్రం కోపం సరిపోతుందా నేను నిజం నమ్మడానికి? లేకపోతే ఎవరినైనా మర్డర్ చేయాలా? యు సీ, జస్ట్ 2 minutes, 120 seconds టైం ఇస్తున్నా. వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళి సముద్రంలో దూకేస్తా. నవ్య టికెట్ మెయిల్ చేసి అక్కడ అక్కడ అమ్మాయి ఉంది కదా, ఉందిగా. ఎస్. ఆ టేబుల్ దగ్గర ఇద్దరు ముసలోళ్ళు బిస్కెట్ తింటున్నారు కదా. Hmm. దూకితే పోతావు. నేను అబద్ధం కదా సార్, నేను ఎలా పోతాను? కాదు, నువ్వు నిజం, నాకు తెలుసు. నిజంగా? మీకెలా తెలుసు? అక్కడ కూర్చున్న ముసలోళ్ళు ఇద్దరు చెప్పారు. ఎవరు? అక్కడెవరు లేరే? Oh, what the hell? Now she was not there. We will go and check the dustbin if that red bottle is there or not. But in this, చెత్త ఏరుకుంటుంటే రాక్ స్టార్. ఏంటి సార్? చెత్త మీద ఏమైనా కొత్త ట్యూన్ కడుతున్నారా? వాడు నిజం, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? మీరు హైదరాబాద్ లో చంపేశారు వాడా? వాడు మీతో పాటు గోవా కూడా వచ్చేసాడా? ఈ క్యాన్ వాడు తాగడం చూశాను. ఇది ఒకటి చాలు వాడు నిజం అని చెప్పడానికి. ఎక్స్క్యూజ్ మీ, yeah, there must be many cans like that. ఇది కూడా నిజమే. ఇది గోవా సార్. ఇలాంటి క్యాన్స్ చాలా కామన్. క్యాన్ కామన్ కావచ్చు కానీ వాడు కామన్ కాదు. వాడి మొహం మంగోలియన్, వాడి జుట్టు వెనకాల పోనీటైల్, చిన్నప్పటి నుంచి అదే పోనీటైల్లో కనిపిస్తున్నాడు. అది వాడి హెయిర్ స్టైల్ కాదు, మంగోలియన్ కష్టం, రష్యన్ మాఫియా. వాడి కోసం ప్రపంచం అంతా ఎతకక్కర్లేదు, ఒక గోవా ఎతికితే సరిపోద్ది. లేని వాళ్ళ గురించి వెతికి టైం వేస్ట్ చేయకపోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్. So guys, जैसे कि हमने सेकंड पार्ट भी देख लिया है वन नेनु ओक्का डीने मूवी का, which was fantastic, and how she is manipulating, why she is doing all that. He will get more mad if someone is having some problem. Okay, so they will definitely like you are poking there only what is his like weakness. Okay, so he will feel more weak, he will not, like how can he get over of it, right? So she is doing that, which I'm not liking right now, but like that character I'm liking of that girl, but how she's poking him I'm not liking that.
I can't see that happening to Mr. Gautam, aka our Mahesh Babu sir. Okay, but yeah, I'm liking the movie, but I'm not understanding. Like everything is happening for True only. She is only doing that double role, na interview girl and that girlfriend girl, angel girl. Okay, but everything is real for real. Okay, but the movie is definitely super duper fantastic because like the movie like this, which I can't guess the story. I love these kind of movies. Okay, and this like I don't know that is hallucination or his brain, how does his brain works, what is his problem, all that I don't know, but yeah, he's looking handsome for sure, that is true. And you know, I have seen him in my dreams many times, Mahesh Babu sir. Okay, and when I saw him in my dreams, I fell in love with him every time whenever I was seeing him like in dreams. And then after that, like I just prayed to God, I don't want to see him in my dreams anymore. So yeah, that really happened like back then. Like there was a time when I was seeing Mahesh Babu sir in my dreams. Nowadays I'm not seeing, thankfully, because I don't want to like feel all those emotions, because he's already married, that's a sin. Okay, but yeah, I'm liking the movie a lot. I'm liking everything whatever is happening here. And I want to see whether he is like, I think he is really there, because like we have seen in like in starting of this scene only, he was standing there and he killed some scientist, right? So yeah, he was in beach of like he was in beach only, so I feel like yes, he is definitely here, like in Goa. But yeah, let's see what will happen after this scene. I enjoyed this scene a lot. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.